నమస్కారం ప్రజలారా. గత ప్రభుత్వం అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఈవెన్ ఆంధ్రలో అయినా సరే, చంద్రబాబు నాయుడు గారైనా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా పేద ప్రజలకు అత్యవసరంగా ఉండే కరెంటు గురించి ఎవరు ఆలోచించకుండా నిత్యం కరెంటు పైసలు పెంచుకుంటే, కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారు. దాని వల్ల పేద ప్రజలకు అంటే లైక్ తిండి లేకున్నా బతికే కాలం ఉంది, కానీ కరెంట్ లేకపోతే, ఒక పూట ఫ్యాన్ లేకపోతే, ఫోన్లలో ఛార్జింగ్ లేకపోతే ఈరోజు బతికే కాలం లేదు. సో దాని వల్ల పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడి కింద మీద పడి ఒక పూట అన్నం తినకుండా ఉండనా సరే కరెంటు కట్టే పరిస్థితి వచ్చింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా ఘోరంగా పెరిగిపోయినాయి కరెంట్ పైన. లాస్ట్ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉందో, వాళ్ళు కరెంట్ పైన వేల కోట్లు దోచుకొని, అంటే కరెంటు వచ్చే రేట్ కన్నా ఎక్కువ రేటుకు తీసుకొస్తున్నామని చెప్పి ఇక్కడ రేట్లు పెంచి ఏదైతే కొంచెం రేట్ పెంచామని చెప్పిందో అది దొంగతనంగా వాళ్ళు దోచుకొని అదనపు భారంగా ప్రజల పైన 80,000 కోట్లు అప్పేసి పేద ప్రజల రక్తం తాగారు. ఈ రోజు బీజేపీ పార్టీ కూడా దీని గురించి ఏం స్పందించకుండా వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ విపరీతంగా వేసేసారు. కొంతమంది దొంగలు తెలంగాణకి ఈరోజు అధికంగా వస్తున్న కరెంట్ వస్తున్న ఇది మన శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కొంతమంది దొంగలు ఇందిరాగాంధీ గారి పైన వ్యతిరేకంగా మాట్లాడి ఆ ప్రాజెక్ట్ గురించి ఏం సంబంధం లేదని మాట్లాడిన కుక్కలు ఎవరైతే ఈరోజు అదే ప్రాజెక్ట్ నుంచి వస్తున్న కరెంట్ ని వాడుకుంటారో ఆ కుక్కలు కూడా చెప్పాల్సి కూడా ఏంటంటే, అప్పుడు పేద ప్రజల బాధను అర్థం చేసుకుంది మేమే, ఇప్పుడు పేద ప్రజల బాధ అర్థం చేసుకుంటున్నది కూడా మేమే. గత ప్రభుత్వం 80,000 కోట్లు అప్పు చేసి తెలంగాణని త్వరలోనే చీకటిలో ముంచేయడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి గారు ప్రజలపైన భారం పడొద్దని వస్తున్న ఇన్కమ్ లో ఎంతో కొంత జమ చేసే అప్పుడు పే చేసుకుంటా పేద ప్రజలు కరెంట్ పైసల గురించి ఆలోచించకూడదు, 200 యూనిట్ల వరకు కూడా వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిరు. సోనియమ్మ ఆశయం రేవంత్ రెడ్డి గారు ఇంటికి తీసుకొచ్చి నెరవేర్స్తారని చెప్పి మాట ఇచ్చిరు. ఈరోజు అధికారంలోకి వచ్చినాక 2 నెలలకే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ని ప్రారంభించారు. అంటే 200 యూనిట్లు అంటే దగ్గర ఒక 1000 రూపాయల బిల్లు. అంటే ఇంతకుముందు ఎట్లుంటారు అంటే, మా అక్కలు మా అమ్మలు ఫ్యాన్ వేయడానికి భయపడుతుండే, కూలర్ లేనికి భయపడుతుండే, చలికాలం వస్తుంది హీటర్లు పెట్టుకుందామంటే భయపడుతుండే. అంటే ఏదో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందో అనే ఒక ఆలోచన. కానీ ఇప్పుడు మా రేవంత్ అన్న మా అక్కలకు మా తమ్ముళ్ళకి అసలు ఏం బాధ ఉండొద్దు. అల్లుళ్ళు కోళ్ళళ్ళు ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళకి ఫ్యాన్లు 24 గంటలు తిరగాల, ఎంత బిల్లు వచ్చినా 200 యూనిట్ల వరకు నేనే కట్టుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన గవర్నమెంట్ నుంచి ఆయన కడుతారు. ఇక ఫ్రీ కరెంట్ అంటే మీకు ఫ్రీగా వస్తుంది, ప్రభుత్వానికి ఫ్రీ కాదు. 200 యూనిట్లు ఎంత మీరు కడితే అంత గవర్నమెంట్ వాళ్ళకు కరెంట్ వాళ్ళకి పైసలు ఇస్తారు. ఈరోజు మన రేవంత్ అన్న మన ఇంట్లో కరెంట్ బిల్లు కడుతుండు. ఈరోజు కొంతమంది బిచ్చపోలకు దీని గురించి అర్థం కాదు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తే ఊర్లలో చిన్నపిల్లల ఫీ వెళ్ళిపోతుంది. సంవత్సరానికి 12,000 చొప్పున ఈ కరెంట్ ద్వారా మిగులుతాయి. చిన్నపిల్లలు ఒక మంచి విద్య అందుకుంటారు, చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులు వస్తాయి. ఈరోజు ఏమన్నా చిన్న చిట్కా రోగాలు వచ్చినా, జ్వరాలకు వచ్చినా, ఏమొచ్చినా, గోళీలు కావాలన్నా, ఇంకేం కావాలన్నా దాని పైసలు వృధా చేయకుండా కరెంట్ ఎవరికో ఇచ్చే దాని బదులు ఈరోజు మనకు మన ఇంట్లో మనం వాడుకునే ఇది ఉంటది. రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఎన్నిట్లో మీద ట్యాక్స్ కడుతురు, ఎన్నో ఇది చేస్తురు, వాళ్ళ ప్రజలు మళ్ళీ దీనిలో దోచుకోవడం ఏంది, వాళ్ళ పైసలు వాళ్ళకి కదా మనం ఇవ్వాల్సిందని చెప్పి మీరు కడుతున్న ట్యాక్స్ కి మీకు వస్తున్న ఈ ఫ్రీ కరెంట్ ఇది మీది అని రేవంత్ రెడ్డి గారు చెప్పి మరి కరెంట్ ఇస్తారు. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవడో బిచ్చపోడు ఫేక్ కామెంట్లు వాట్సాప్లలో ఇచ్చేస్తే, ఫేక్ వీడియోలు ఇచ్చేస్తే మన రేవంత్ అన్న మనం తప్పు అర్థం చేసుకోవడం కాదు. మన ఇంట్లో గురించి మన గురించి ఆలోచించిన రేవంత్ అన్నకు మనం ఎల్లప్పుడూ ఆయన ఎంబటుంటూ ఆయనను ఒక తిరుగులేని వ్యక్తిగా, తిరుగులేని సీఎంగా చేయడం మన బాధ్యత. అట్లానే ఫ్రీ కరెంట్ తో పాటు ఇంకెన్నో ఇచ్చిండు. అంటే ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఫ్రీ కరెంట్ ద్వారా ఎన్నో ఉపయోగాలు అవుతున్నాయి, ఏందో మీకు కూడా తెలుసు. బిల్లు కట్టాల్సిన అవసరం ఉండే టెన్షన్ ఉండదు. ఆ పైసలు మనం వేరే దానికి వాడుకోవచ్చు. పిల్లల చదువులకు, పిల్లల చాక్లెట్లకు, పిల్లలకు, హాస్పిటల్కి ఎన్నెన్నో వాడుకోవచ్చు. ఇది రేవంత్ అన్న, సోనియా గాంధీ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి తెలంగాణ ప్రజలకు చేసిన మేలు. దీని గురించి పిచ్చిన కొడుకులకు అర్థం కాదు. ప్రజలారా మీరు ఇవన్నీ గుర్తుంచుకోండి. ఈ ఫేక్ మీడియా, కొంత ఫేక్ మీడియా కాదు, 90% మీడియా మొత్తం ఈరోజు రేవంత్ అన్న చేసిన మంచి పనులు చూపడానికి ముందుకు రారు. రేవంత్ అన్న
ఏదైతే ఇది చెయ్యడో అవన్నీ ఫేక్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా తప్పుడు ప్రచారం మీ దగ్గర తీసుకురావడానికి కొంతమంది పింకిల దగ్గర, కొంతమంది పువ్వుల దగ్గర పైసలు తీసుకొని రేవంత్ అన్న పైన బురద వెళ్ళే ప్రయత్నం మాత్రమే చేస్తారు. అవన్నీ మీరు నమ్మొద్దు. అసలు చెప్పు తీసుకొని కొట్టాల్సిన బాధ్యత మీదనే ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకున్న ప్రజలారా. జై హింద్.